సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు పట్టణంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడారు। సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు పట్టణంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బహుజన చక్రవర్తి దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలో నివాళులర్పించడం జరిగిందన్నారు। జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కీలాషాపూర్ గ్రామంలో ఆగస్టు 18, 1650 సంవత్సరంలో సగోని ధర్మన్న సర్వమ్మలకు జన్మించాడన్నారు। పాపన్న ఎలాంటి వారసత్వ నాయకత్వం లేకున్నా బహుజన చక్రవర్తిగా వెలుగొందాడు। మొఘల్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచాడని, పూలే కంటే ముందే సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతికై బహుజన సామ్రాజ్య స్థాపనకు కృషి చేశాడు। బహుజనులు ఏకమై పోరాడితే రాజాధికారం వస్తుందని నిరూపించిన గొప్ప సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 17వ శతాబ్దంలోనే సొంత సైన్యంతో దాడి చేసి దక్కన్ పీఠభూమిలో తొలి బహుజన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వీరుడని కొనియాడారు। ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆలేరు పట్టణాల మున్సిపల్ కౌన్సిలర్లు, మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు, గౌడ కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। जोहर जोहर सर्वाई पापन्न गौड की जोहर जोहर सर्वाई पापन्न गौड की जोहर जोहर नायकत्वम वर्धिल्लाలి వీరలైన నాయకత్వం वर्धिल्लाలి వీరలైన నాయకత్వం పాపన్న ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం పాపన్న బహుజన చక్రవర్తి బహుజన బిడ్డ ఆ పేరులోనే పౌరుషం ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జయంతి సందర్భంగా యాదగిరిపురంలో వీర యోధుడికి దండేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పక్క జిల్లా జనగామ జిల్లాలో రఘునాథపల్లి కిలాసపురం అనే గ్రామంలో 1650 ఆగస్టు 18 జన్మించినటువంటి ఒక బహుజన బిడ్డ. బహుజనులంతా కూడా బానిసలు కాదు, బహుజనులు కూడా రాజ్యాధికారం చేపట్టొచ్చనే ఉద్దేశంతో అతి చిన్న వయసులోనే సుమారు 12,000 సైన్యంతో 7 కోటలు జయించి హైదరాబాద్ నడుముతున్నటువంటి గోల్కొండ కోటతో సహా భూమిర్ కోట కిల్లను కూడా స్వాధీనం చేసుకొని 7 మాసాలు అక్కడి నుంచి పరిపాలన చేసినటువంటి ఒక బహుజన బిడ్డ, వీర యోధుడు, మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వారసులంగా ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి బహుజనులు ఏకమైతే ఏదైనా సాధ్యమని చెప్పి ఆ రోజుల్లో 300 సంవత్సరాల కింద నిరూపించినటువంటి మన బహుజన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గారి వారసులుగా మన బహుజనులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఆ వీర యోధుడు కాదా వచ్చే తరాలకు తెలవాల్సిందిగా ఇలాంటి జయంతి వర్ధంతి సందర్భం కూడా ఆ మహనీయులను స్మరించుకొని వాళ్ళ బాటలో నడవడం కోసం ఇలా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఇంత పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించిన స్థానిక గౌడన్నలకు, స్థానిక చైర్మన్ గారికి, స్థానిక మండల పార్టీ గారి, స్థానిక ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఈ బహుజనులంతా కూడా ఏకమై బహుజనుల జెండా ఎగిరే విధంగా మనందరం సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన ఆలేరు నియోజకవర్గంలో గుండాల మండలంలో పెద్ద ఎత్తున ఒక కోట నిర్మాణించి 1 కోటి రూపంగా ఆయన విగ్రహాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం। కాబట్టి ఇక్కడ ఆలయ ప్రాంతం ఉన్న బహుజనులంతా కూడా అక్కడికి విచ్చేసి దాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ, మరొకసారి సర్వాయి పాపన్న ఆశయాల కోసం బహుజనులంతా ఏకం కావాల్సిందిగా, దళిత బలిత పీరులంతా కూడా ఏకమై బహుజనుల కోసం, బహుజనుల హక్కుల కోసం పోరాల్సిందిగా మరొకసారి ఆయనకు విప్లవ జోహార్ తెలియజేస్తూ మరొకసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం।